మనం గత కొద్ది రోజులుగా 'త్వమేవ శరణం మా అందరికీ నీవే రక్ష' అన్న పుస్తకం చదువుకుంటున్నాం. నిన్నటి రోజున మనం ఫాల్కర్ గారి గురించిన వివరాలు తెలుసుకోవడం మొదలుపెట్టాం. డాకేజీ స్వీయ చరిత్ర. ఇందులో డాకే ఫాల్కర్ గారి మాటల్లోనే మనకు ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలియజేయడమైనవి. ఈరోజు పాఠశాలలో నా అనుభవాలు అదేంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. మెహర్ బాబా సమయ పాలనకు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చేవారు. తన శిష్యులు అలాగే ఉండాలని భావించేవారు. నేను అహ్మద్ నగర్‌లో ఉండేవాడిని. మెహరాబాద్ నుండి 6 మైళ్ళ దూరంలో మా ఇల్లు ఉంది. నేను టంచన్‌గా ఉదయం 7 గంటలకు స్కూలుకు వచ్చేవాడిని. అయితే ఒక రోజున ఏమైందంటే, నగర్ నుండి మెహరాబాద్‌కు వస్తుంటే నా సైకిల్ రిపేర్ వచ్చింది. సైకిల్ చైన్ లూజ్ అయ్యి తెగిపోయింది. స్కూలు మరో మైలు దూరంలో ఉంది. 7 గంటలు కొట్టడానికి కేవలం మరో 10 నిమిషాలు మిగిలి ఉంది. దాంతో నా సైకిల్‌ను దగ్గరలో ఉన్న చెట్టు దగ్గర ఉంచి పరిగెత్తుకుంటూ మెహరాబాద్‌కు చేరాను. నేను అక్కడికి చేరగానే బాబా మరో ఇద్దరు శిష్యులతో నవ్వుతూ కనిపించారు. నన్ను చూసిన బాబా శిష్యుల్లో ఒకరిని ఉద్దేశించి టైం ఎంతయింది అని ప్రశ్నించారు. 7 గంటలకు మరో 3 నిమిషాలు ఉందని వారు చెప్పారు. అప్పుడు బాబా తన దగ్గర ఉన్న పలకపై "యు ఆర్ ఇన్ టైమ్. నీవు సరైన సమయానికే వచ్చావు" అని నాతో అన్నారు. ఆలస్యమై ఉంటే ఇంటికి వెళ్ళమని చెప్పి ఉందును అని తిరిగి బాబా పలకపై రాశారు. నేను కూడా నవ్వుతూ, నాకు ఆ సంగతి తెలుసు. నేనే కనుక రావడం ఆలస్యమైతే స్కూలు దాకా రాకుండా మీ అనుమతి లేకుండానే ఇంటికి వెళ్ళిపోయి ఉండును అని బాబాతో అన్నాను. అప్పట్లో బాబా పట్ల నాకు ఆయన ఒక యజమానిగానే గౌరవం ఉండేది కదా! బాబా చిరునవ్వుతో "నీ సైకిల్ ఎక్కడా?" అని తిరిగి నన్ను ప్రశ్నించారు. సైకిల్ దారిలో ఒక చెట్టు నీడన ఉంచానని జరిగిందంతా బాబాతో చెప్పాను. బాబా ఏమన్నారో తెలుసా అండి? తన దగ్గరున్న శిష్యుల్లో ఒకరిని పిలిచి, ఆ సైకిల్ తీసుకొని రిపేర్ చేయించి మధ్యాహ్నం 1 కల్లా సిద్ధంగా ఉంచమని పురమాయించారు. అంతేకాదు, నాకు మంచి వేడి వేడి టీ ఇప్పించారు. మొదటి పీరియడ్ అయ్యేదాకా విశ్రాంతి తీసుకోమన్నారు. రెండో పీరియడ్ నుండి క్లాసుకు వెళ్ళమన్నారు. అలా బాబా నా పట్ల ఎంతో ప్రేమతో, దయతో ఉన్నారు. ఇక మెహరుని పట్ల నా విధేయత ఇదేంటో తెలుసుకుందాం. నేనైతే రోజు నగర్‌లోని ఇంటి నుంచి స్కూలుకు వస్తూ మధ్యాహ్న భోజనంగా టిఫిన్ బాక్స్ తెచ్చుకునేవాడిని. లంచ్ టైంలో నా బాక్స్ తీసుకొని మెహరాబాద్‌లో రైలు పట్టాలు దాటి ఎగువన ఉన్న కొండపైకి వెళ్లి కొండపైకి వెళ్ళే దారిలో చెట్ల నీడన ప్రశాంతత చల్లని వాతావరణంలో చిన్న రాతి బల్లపై కూర్చొని నింపాదిగా భోజనం చేసుకొని తిరిగి స్కూల్‌కి టైంకి వచ్చేసేవాడిని. ఇలా కొన్ని రోజులు బాగానే గడిచింది. ఇంతలో ఒక రోజున అప్పట్లో బాబా దగ్గర మేనేజర్‌గా ఉన్న బువా సాహెబ్ లంచ్ టైంలో నా దగ్గరికి వచ్చి, నేను ఈ కొండ ప్రాంతంలో భోజనం చేయడం బాబా ఆజ్ఞని ఉల్లంఘించడమేనని, ఇకపై ఇక్కడ భోజనం చేయొద్దని నిషేధాజ్ఞలు జారీ చేశాడు. నేను లంచ్ తీసుకునే ప్రదేశం చాలా బాగుంది. భోజనం చేయడానికి వీలుగా ప్రశాంతంగా ఉంది. ఇందులో బాబా ఆదేశాల ఉల్లంఘన ఏముందని ఎదురు ప్రశ్న వేశాను. దాంతో బువా సాహెబ్ నాపై బాబాకు ఫిర్యాదు చేశాడు. ఆ దరిమిలా బాబా నన్ను పిలిపించారు. బాబా నన్ను ఎందుకు పిలిచారో నాకప్పుడే అర్థమైపోయింది. బాబా నన్ను ప్రశ్నించేలోగానే జరిగినదంతా పూసగుచ్చినట్టు బాబాకు నేనే చెప్పేశాను. దాంతో బాబా ఏమన్నారంటే, ఇక్కడ తన శిష్యుల సౌకర్యం కోసం కొన్ని నియమాలు విధించడమైంది. నా స్త్రీ మండలి సభ్యులు ఇక్కడకు దగ్గరలోనే కొండపైనే ఉంటున్నారు.
కాబట్టి స్త్రీ మండలికి తగిన రక్షణ కల్పించే నిమిత్తం నా శిష్యులందరికీ ఈ దరిదాపుల్లోకి ఎవ్వరిని అనుమతించవద్దని నా ఆదేశాలు ఉన్నాయి. అయితే ఈ ఆదేశాలు నీకు వర్తించవులే అని బాబా నాతో ఇలా అన్నారు. నేను చెప్పే దాంట్లో నీవు ఒకటి మాత్రం తప్పక పాటించగలవా అని బాబా నన్ను అడిగారు. ప్రయత్నిస్తాను అన్నాను. అదేదో సెలవియ్యమన్నాను. ఒకే ఒక నియమం నీవు పాటించాలి అన్నారు బాబా. అదేంటంటే, ఈ ప్రాంతంలో తిరుగాడే స్త్రీలను ఎవ్వరిని కామ వాంఛతో మరి ఇతర విధంగా కానీ నీవు తాకరాదు అన్నారు. బాబా ఇచ్చిన ఈ ఆదేశాన్ని చాలా సంతోషంగా అమలు చేయగలనని అన్నాను. ఏ స్త్రీని తాకే అవకాశం నాకు లేదని స్పష్టం చేశాను. దాంతో బాబా నవ్వుతూ, "ఈ ఒక్క ఆజ్ఞ మినహా మరే ఇతర ఆదేశాలు నీకు వర్తించవు" అని బుఆ సాహెబ్‌తో చెప్పమన్నారు. అయితే ఆ తర్వాత లంచ్ టైంలో కొండపైకి వెళ్ళడమే మానుకున్నాను. బాబా ఆజ్ఞని ఆ విధంగా తొలిసారిగా విధేయతతో పాటించాను. ఆ తర్వాత నాకు తెలియకుండానే అవతారుని ఆజ్ఞల్ని ఎన్నింటినో తూచా తప్పక విధేయతతో పాటించడం అలవాటైపోయింది. ఇక మాట నిలబెట్టుకున్న మా యజమాని అదేంటో తెలుసుకుందాం. ఆ రోజుల్లో నేను మెహర్ బాబాను నా యజమానిగాను, నేను ఆయన దగ్గర పనిచేసే ఉద్యోగిగా భావించేవాడినని ముందుగానే చెప్పాను కదా! సరే. బాబా ప్రతిరోజు హజరత్ బాబాజాన్ స్కూలు తనిఖీకై వచ్చేవారు. ఒక రోజున ఎగువ మెహరాబాద్‌కి వెళుతూ హజరత్ బాబాజాన్ స్కూలు దగ్గర క్షణకాలం ఆగారు. స్కూలు బయట స్కూలు పిల్లలు తాగడానికి వీలుగా మంచి నీటితో నింపిన మట్టి కుండలు ఉండేవి. ప్రతి మట్టి కుండ పైన గట్టి మూత ఉంచేవారు. అయితే ఆ రోజున ఒక మంచి నీటి కుండ పైన మూత లేదు. ఇది బాబా చూశారు. దీంతో బాబాకు చాలా కోపమొచ్చింది. స్కూల్లో పనిచేసే ప్రతి ఒక్కరిని పిలిపించి లైన్‌లో నిల్చోమన్నారు. ఇక్కడ చదువుకుంటున్న పిల్లలు రోగాల బారిన పడితే ఎవరు బాధ్యత వహించాలని స్కూలు సిబ్బంది అందరినీ బాబా నిలదీశారు. మీరెవరూ నా ఆదేశాలు అమలు చేయడం లేదు. విధేయతతో మసులుకోవడం లేదు అన్నారు. ఇందుకు శిక్షగా బెత్తం తీసుకొని లైనుగా నిల్చున్న ప్రతి ఒక్కరికి రెండేసి చొప్పున గట్టిగానే వడ్డించడం ప్రారంభించారు. నా వంతు కూడా వచ్చింది. నాకేసి క్రీగంట చూసి చిరునవ్వుతో, "మనం ఇద్దరి మధ్యన ఒక అగ్రిమెంట్ ఉంది కదా! నిన్ను కొట్టరాదన్న నియమం ఉంది కదా!" అన్నట్టు నాకేసి చూసి నా పక్క వాళ్ళ వైపుకి బాబా ముందుకు సాగారు. నేనైతే మదిలో బ్రతుకు జీవుడా అనుకున్నాను. లేదంటే ఆ రోజే ఆ టీచర్ నౌకరీ వదిలేసి ఉండేవాడిని. మెహర్ బాబా ఆగ్రహంతో ఉన్నారు. అంత కోపంలో కూడా తాను ఇచ్చిన వాగ్దానాన్ని మర్చిపోలేదు. ఆ తర్వాత నాకు అనిపించింది, బాబాకు కోపం కానీ ఏమీ లేదు. ఆ మాదిరిగా తన వారికి విధేయత, వినమ్రత నేర్పాడు అనిపించింది. అలా నేర్పించడానికే బాబా అలా ఉన్నారేమో అని అనిపించింది. ఇక టీచర్‌కు పెద్ద శిక్ష ఇదేంటో తెలుసుకుందాం. మెహరాబాద్‌లో నిర్వహిస్తూ ఉన్న హజరత్ బాబాజాన్ స్కూలు ధారాళమైన వెలుతురు, గాలి వచ్చేలాగా ప్రశాంత వాతావరణంలో ఉంది. ప్రతి టీచరు ఒక టేబుల్, కుర్చీ, బ్లాక్ బోర్డ్ ఏర్పాటు చక్కగా ఉన్నాయి. విద్యార్థుల కోసం బెంచీలు ఉన్నాయి. బాబా ఆదేశాలు ఏమంటే, విద్యార్థులు అల్లరి చేసినా వాళ్ళని టీచర్లు నేరుగా దండించకూడదు. టీచర్లు విద్యార్థుల్ని తాకరాదు అన్నది బాబా వారి కఠిన ఆదేశం. ఒకవేళ విద్యార్థి అల్లరి చేస్తే అలాంటి విద్యార్థి వలన మీ మీద అలాంటి విద్యార్థి పలక మీద ఫిర్యాదు రాసి ప్రిన్సిపల్ దగ్గరికి పంపించాలి. ప్రిన్సిపల్ ఒక్కనికే విద్యార్థులను దండించి శిక్షించే అధికారం ఉంది. ఒక రోజున ఏమైందంటే స్కూల్లో టీచరు పాఠం చెబుతూ ఉన్నారు. అయితే అతని
వీపు పైభాగాన మెడ కింద ఏదో ఒక పురుగు తిరుగుతూ ఆయన్ని పాఠం చెప్పనీయడం లేదు. ఇబ్బంది పెడుతోంది. ఆ పురుగు ఎక్కడుందో గుర్తుపట్టలేక టీచరు ఇబ్బంది పడుతూ ఉంటే, ఎదురుగా ఉన్న స్టూడెంట్స్ పంతులు గారి ఇబ్బందిని గమనించి ఆయనకు ఆయన ఉన్న చోటికి వెళ్లి, ఆయన చొక్కా కాలర్ కింద ఉన్న పురుగును పట్టి బయటికి వదిలారు. ఆ తరువాత పంతులు గారు ప్రశాంతంగా పాఠాలు చెప్పడం కొనసాగించారు. బాబాకి ఈ విషయం తెలిసి టీచర్‌ని తన వద్దకు పిలిపించారు. ఇలాంటి మరికొన్ని ఫిర్యాదులు కూడా ఈ టీచర్‌కు సంబంధించి ఉన్నాయి. నీ మెడ మీద పురుగు తీయడానికి విద్యార్థుల్ని ఎందుకు ఉపయోగించుకున్నావు అని బాబా ఆ టీచర్‌ని ప్రశ్నించారు. చీవాట్లు పెట్టారు. ఈ పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులు విద్యా బుద్ధులు నేర్పించమని ఇక్కడకు పంపారని గుర్తుంచుకోవాలని మందలించారు. నీవేమో నీ సొంత పనులకు వాళ్ళని ఉపయోగిస్తున్నావు అన్నారు. స్కూలు టీచర్‌గా పని చేయడానికి నీకు ఎలాంటి అర్హత లేదు అన్నారు. అంతేకాదు, ఒక నెల జీతం ముందుగానే చేతికందించి ఇక చిత్తగించమన్నారు. ఇది ఆ టీచర్‌కి చాలా పెద్ద శిక్ష. ఈ విషయాన్నే నేను చొరవ తీసుకొని బాబాతో అన్నాను. కానీ అతడు టీచరుగా తన స్కూల్లో పని చేయడానికి పనికి రాడు అని బాబా నా సూచనలని కొట్టిపారేశారు. ప్రతి ఉపాధ్యాయుడు తమ విధుల పట్ల క్రమశిక్షణతో ఉండాలని మెహర్ బాబా హితువు చెప్పేవారు. ఇక టీ కప్పులో తుఫాను ఇదేంటో తెలుసుకుందాం. భోజన సమయంలో ప్రతి విద్యార్థి ప్లేటులో బాబానే స్వయంగా భోజనం వడ్డించేవారు. వండిన భోజన పదార్థాలన్నీ బాబాకు దగ్గరగా ఉంచేవారు. ముందుగా అన్ని భక్ష్యాలు బాబా కొద్దిగా రుచి చూసేవారు. బాగా రుచికరంగాను, అన్ని విధాలా బాగుందని తనకు నచ్చితేనే పిల్లలకు వారి ప్లేట్‌లలో వడ్డించేందుకు అనుమతించేవారు బాబా. ఒక రోజున లంచ్ టైంలో మెహర్ బాబా పిల్లలందరికీ వారి ప్లేట్‌లలో వడ్డించేందుకు సిద్ధమయ్యారు. పెద్ద డేగిసాలో ఉన్న అన్నం మెతుకుల్ని తన చేతి వేళ్ళలో పరిశీలించి బాగా పలుకుందని, కొంత భాగం అన్నం ఉడకలేదని హెచ్చరించారు. దీనిపై బాబాకు చాలా కోపం వచ్చింది. తానిక మెహరాబాదులో ఉండదలుచుకోలేదని ప్రకటించేశారు. స్కూలు మరెవరికైనా అప్పగించేస్తాను. ఈ తిండి తింటే పిల్లల ఆరోగ్యం చెడిపోతుంది. ఆ తర్వాత వారి తల్లిదండ్రులు వాళ్ళను ఇక్కడి నుండి తీసుకెళ్ళిపోతారని బాబా అన్నారు. ఈ మాటలనేసి కోపంతో వడివడిగా మెహరాబాద్ నుండి సుమారు 1 మైలు దూరం నడుచుకుంటూ వెళ్లి చిన్న రాతి కొండ పక్కన వెళుతూ ఉన్న న్ నల్ నల్ల కాలువ దగ్గర కూర్చున్నారు. బాబా వారి శిష్యులందరూ ఆయన వెనకాలే పరుగు తీశారు. క్షమించమని వేడుకున్నారు. బాబా ఏ మాత్రం మెత్తపడలేదు. అప్పుడు నేనేం చేశానంటే, స్కూలు పిల్లలందరినీ 4 వరుసల్లో బాబా ఎదుట అర్ధచంద్రాకారంలో నిల్చోపెట్టాను. వారితో కొంతమంది తప్పైపోయింది క్షమించమని వేడుకున్నారు. తిరిగి రావాలని మెహరాబాద్ రావాలని గట్టిగా కోరారు. జరిగిన దాన్ని క్షమించమని వేడుకున్నారు. ఆ తర్వాత స్కూలు విద్యార్థులు, బాబా శిష్యులందరూ బిగ్గరగా బాబాకు ఆరతి పాట పాడారు. అందరూ ఏకకంఠంతో క్షమించమని తిరిగి వేడుకునేలాగా చేశారు. ఆ ఉనికి ఆ ఉడకని అన్నం పక్కన పెట్టి, తిరిగి అన్నం వడ్డిస్తున్నామని, తిరిగి ఇలాగ మరోమారు జరగదని, మెహరాబాద్‌కు తిరిగి రావాలని కోరారు. సద్గురు మెహర్ బాబాకి జై అని బాబాకు జయ జయ ధ్వానాలు స్కూలు విద్యార్థులు చేస్తూ ఉండగా, బాబా మెహరాబాద్‌లోని డైనింగ్ హాల్‌కి తిరిగి వచ్చారు. మీరు నా ఆదేశాలు తూచా తప్పక పాటించాలి. వాటిని సంపూర్ణంగా అమలు చేయాలి. లేని పక్షంలో నన్ను కాదని ఇక్కడి నుండి తక్షణమే వెళ్ళిపోవడమే మంచిది అని బాబా స్పష్టం చేశారు. ఇలా బాబా తానిచ్చిన ఆదేశాలు తూచా తప్పక పాటించాలని ఆదేశించేవారు. ఆనాటి టీ కప్పులో ఎగిసిన తుఫాను అంతటితో ముగిసింది. ఇక అవతారునితో డాకేజీ సంభాషణ అదేంటో తెలుసుకుందాం.
నేను మెహరాబాద్‌కు ముందుగానే నేను మెహర్ బాబాకు ముందుగానే చెప్పాను కదా! ఏమంటే, మెహర్ మెహరాబాద్ స్కూల్‌లో పనిచేసే ఒక ఉద్యోగి టీచర్‌గా మాత్రమే నేను ఉంటాను కానీ, ఆధ్యాత్మికత నా వంట బట్టదని బాబాకి చెప్పాను. ఆ మాటలనే మరోమారు ఒక సందర్భంలో బాబా ఎదుట ప్రస్తావించాల్సి వచ్చింది. అదేమిటో ఆ వివరాలు చెబుతాను అంటున్నారు డాకేజీ. కొన్ని నెలలు అయ్యాక రోజు స్కూలుకి సైకిల్‌పై రాలేక మెహరాబాద్‌లోనే బాబా మండలి శిష్యులందరితో కలిసి ఉండటానికి అనుమతి తీసుకున్నాను. వారానికి ఒకరోజు ఆదివారం నాడు అహ్మద్‌నగర్ వెళ్దామని నిర్ణయించుకున్నాను. అందుకు బాబా అంగీకరించారు. ఆ మాదిరిగా బాబా సమక్షంలో 24 గంటలు ఉండే అవకాశం వచ్చింది. ఒక రోజున ఏమైందంటే, మండలి సభ్యుడు బువా సాహెబ్ ఏమన్నారంటే, మెహర్ బాబా సాక్షాత్తు భగవంతుడు అని ప్ర చేసి, బాబా ఉన్న గదిలోకి వెళ్లి, బాబా పాదాలు తాకి నమస్కరించుకున్నాడు. నన్ను ఒక్కడినే కాదు, స్కూల్లో పనిచేస్తున్న వారందరినీ అలా చేసి, ఒక గ్రంథం ఒక గంధం చెక్క ముక్కని దగ్గరలోని అగ్నిలో ఆహుతి చేయమన్నారు. అందరూ బువాజీ చెప్పినట్టే చేశారు. అనంతరం క్యూలో బాబా ఉన్న గదిలోకి వెళ్లి ఆయన పాదాలకు ప్రణమిల్లారు. అదే లైన్‌లో క్యూలో ఉన్న నా వంతు వచ్చింది. నేను ఆయన్ని భగవంతుడిగా ఏ మాత్రము నమ్మడం లేదు. అలాంటిది ప్రతిజ్ఞ చెయ్యను అని నేను ఖరాఖండిగా బువాజీతో తెగేసి చెప్పాను. I said I would not accept Baba as God and refused to take the oath. ఆ తర్వాత బాబా ఎదుట నిల్చున్నాను. బువాజీ కూడా నా పక్కనే ఉన్నాడు. నేను ఆయనతో అన్న మాటలు బాబా చెవిన వేశాడు. బాబా నా కేసి చూసినప్పుడు నేను అన్న మాటలకు కట్టుబడే ఉన్నానన్నాను. నాకు భగవంతుడు అంటే ఏమీ తెలియదు. అలాంటప్పుడు నిన్ను భగవంతుడు అని ఎలా చెప్పగలను? అందుకే ప్రతిజ్ఞ చెయ్యలేనని, అందుకు నన్ను మన్నించమని అన్నాను. I do not know God. How can I then identify you as God? So I didn't take the oath. You please excuse me. బువా సాహెబ్‌తో బాబా ఏమన్నారంటే, నాకు డాకేకు మధ్య ఉన్న సంబంధం కేవలం యజమాని, ఉద్యోగస్తుల మాదిరిది మాత్రమే. కాబట్టి డాకే ఎలాంటి ప్రతిజ్ఞ చేయాల్సిన పని లేదు. డాకే గొప్ప నిజాయితీపరుడు. అతడి గురించి నీవేమీ పట్టించుకోవద్దని బువాజీకి బాబా హెచ్చరించారు. ఏ డే విల్ కమ్ వెన్ హి యాక్సెప్ట్స్ మీ యాస్ గాడ్. ఏదో ఒక రోజున అతడు నన్ను భగవంతుడిగా అంగీకరిస్తాడని బాబా అన్నారు. అదే నిజమైంది. ఇక గజ దొంగ సత్యమాంగ్ అదేంటో తెలుసుకుందాం. అరంగావ్‌లో సత్యమాంగ్ అనే గొప్ప గజ దొంగ ఉండేవాడు. అతడు చాలా చురుకైన వాడు, బలిష్ఠుడును. ఎంత ఎత్తైన గోడనైనా ఎక్కి అవలీలగా దూకేయగలడు. భుజంపై ఎప్పుడూ గొడ్డలి పెట్టుకునేవాడు. సత్యమాంగ్ కొంతమంది అనుచరులతో కలిసి ఒక చిన్న గ్రూపు కట్టాడు. వీరందరితో కలిసి ఏదో ఒక గ్రామంలో దొంగతనాలు చేయడం వీరి నిత్య కృత్యమైంది. ప్రతి సోమవారం వాల్కీ అనే గ్రామంలో వారం మేకల సంత జరుగుతుంది. కొంతమంది వ్యాపారస్తులు వాల్కీ మార్కెట్‌లో వస్తువులు అమ్ముకొని ఎంతో కొంత డబ్బుతో అహ్మద్‌నగర్‌కు రాత్రి తిరిగి వచ్చేవారు. అలా వస్తున్నప్పుడు ఒకరోజు రాత్రి కొంతమంది వ్యాపారుల్ని సత్యమాంగ్ దొంగల బృందం అటకాయించింది. వారి దగ్గర ఉన్న ధనం గట్రాతో పరారయింది. ఇలా చిన్నా చితకా దొంగతనాలతో కుల వృత్తిగా చేసుకున్న సత్యమాంగ్ బృందం స్థానిక ప్రజల్ని భయభ్రాంతుల్ని చేస్తున్నారు. ఒక రోజున అరంగావ్ నుండి ఒక రైతు బాబా దర్శనార్థం వచ్చాడు. ఆ రైతుతో పాటు సత్యమాంగ్ కూడా బాబా దగ్గరికి వచ్చాడు. అతడు బాబాతో తన పేరు చెబుతూ సత్యమాంగ్ అని చెప్పాడు. ఎవరు ఆ గజ దొంగ సత్యమాంగ్‌వి నీవేనా? అని బాబా ప్రశ్నించితే, అవును నేనే అని ఆ
నేనే ఆ గజ దొంగనని తన గురించి బాబా ఎదుట ఉన్నది ఉన్నట్టుగా అతడు ఇలా చెప్పాడు. నాది చాలా పెద్ద కుటుంబం. పేదవాణ్ణి. వెనక ముందు నాకంటూ ఏమీ లేదు. ఎక్కడైనా పని చేస్తున్నానన్నా ఏ ఆసామి నన్ను కూలీగా కూడా తీసుకోవడం లేదు. దాంతో నా వాళ్లకు తాకడానికి అన్నట్టుగా దొంగతనం మినహా మరేమీ దారి లేకపోయింది అన్నాడు. దీనివల్ల ప్రజలు ఎంతో బాధపడుతున్నారో తెలుసా? అని బాబా తిరిగి అన్నారు. ఎదుటి వారి సొమ్ము దొంగలించి దాంతో జీవనం గడపడం చాలా నీచమైనది. ఈ వృత్తిని మానవేయమని బాబా హితువు చెప్పారు. ఆ పనిని మానేస్తే నా జీవితం సాగేదెలా? అని సత్యమాంగ్ బాబాని అడిగాడు. నీవు నీ కుటుంబం హాయిగా బ్రతకడానికి తాను సహాయపడతానని బాబా హామీ ఇచ్చారు. ఈ వృత్తిని మానివేయమన్నారు. సత్యమాంగ్ ఒక పట్టాన ఒప్పుకోలేదు. నాకు నలుగురు భార్యలు ఉన్నారు. 10 మంది పిల్లలున్నారు. వీరికి తోడు మరి కొంతమంది బాగోగులు కూడా నేను చూసుకోవాలి అన్నాడు. బాబా ఏమన్నారంటే, నీకు నీ వారందరికీ సరిపడా ధాన్యం, దుస్తులు, ఇతరత్రా అన్నీ తాను సమకూరుస్తాను అని బాబా హామీ ఇచ్చారు. అయితే సత్యమాంగ్ దొంగతనాలు ఆపు చేస్తానని మాత్రం ప్రమాణం చేయాలన్నారు బాబా. ఆ మేరకు బాబా శిష్యులు అందరి ఎదుట సత్యమాంగ్ దొంగతనం చేయబోనని ప్రమాణం చేశాడు. అనంతరం బాబా పాదాలను తాకి నమస్కరించాడు. ఆ ప్రకారంగా ప్రతి నెల ధాన్యం సత్యమాంగ్ కుటుంబీకులకు బాబా దగ్గర నుండి అందుకుంటూ ఉన్నారు. ఇలా ఒక్క సంవత్సరం గడిచిపోయింది. ఈ ఏడాదిలో సత్యమాంగ్ ఎలాంటి దొంగతనాలు చేయలేదు. అయితే ఆ తరువాత ఒక రోజున ఒక బలహీన క్షణంలో సత్యమాంగ్ అతని బృందం ఒక గొప్ప ధనికుని ఇంట్లోకి పడి ఉన్నదంతా దోచుకుందామనుకున్నారు. సత్యమాంగ్‌తో పాటు మరో 10 మంది దాకా ఆ వ్యూహంలో ఉన్నారు. ఆ ధనికుని ఇంటి గది తలుపులు పగలగొట్టారు. తన భుజంపై గొడ్డలితో లోపలికి అడుగు పెట్టబోతూ ఉండగా, ఆ గుమ్మం బయట బాబా ప్రత్యక్షమయ్యారతనికి. దాంతో సత్యమాంగ్ అవాక్కయ్యాడు. తన చేతిలోని గొడ్డలిని కింద పడేసి, బాబా పాదాలపై పడి, తనతో ఉన్నవారందర్నీ వెనక్కి వెళ్ళమని చెప్పాడు. ఆ మర్నాడు బాబా దగ్గరకు తన భార్య, పిల్లలందరితో కలిసి వచ్చాడు. ఆ క్షణాన బాబాతో పాటు మేమందరం కూడా ఉన్నాం. అంత క్రితం రోజు రాత్రి జరిగిన విషయాన్ని బాబా ఎదుట ప్రస్తావించి, తనని క్షమించమని, ఇక తన జన్మలో ఇలాంటి పనులు చెయ్యనని ప్రాధేయపడ్డాడు. బాబా క్షమించాను అన్నారు. నీవు చాలా మంచివాడివి. నీవు నాకిచ్చిన మాటపై నిలబడితే, నేను నీ యోగక్షేమాలన్నిటినీ తీసుకుంటానని హామీ ఇచ్చారు బాబా. సత్యమాంగ్ కుమార్తెలను స్కూళ్లల్లో చేర్పించారు. పిల్లల్ని స్థానిక ఆసామిల దగ్గర సేద్యంలో కుదిర్చారు. ఇక ఆ తరువాత చనిపోయేదాకా ఎప్పుడూ సత్యమాంగ్ దొంగతనాలకు పాల్పడలేదు. ఆ మాదిరిగా గజ దొంగని సత్కరించి రుజు మార్గంలో నడిపించారు మెహర్ బాబా. ఇక్కడ మెహర్ సందేశం. మీ హృదయంలో ఈ 2 మాటలు పదిలంగా దాచుకోండి. మొదటిది, భగవంతుడు ఒక్కటే సత్యం. మిగిలినదంతా అవాస్తవం. ఇక రెండవది, భగవంతుణ్ణి ప్రేమించడం మినహా మరి ఏమీ అక్కర్లేదు. ఇన్‌స్క్రైబ్ దీస్ 2 వర్డ్స్ ఇన్ యువర్ హార్ట్. నథింగ్ ఈస్ రియల్ బట్ గాడ్. నథింగ్ మ్యాటర్స్ బట్ లవ్ ఫర్ గాడ్. ఇక డబ్బు మీద ప్రేమే లేదు ఆయనకి. ఇదేంటో తెలుసుకుందాం. మెహర్ బాబా 1925 జూలై 10వ తేదీ నుండి మౌనం చేపట్టి సుమారు 2 ఏళ్ల పాటు పలక బలపంతో తాను చెప్పదలుచుకున్న విషయాలు చెప్పేవారు. ఆ తర్వాత అక్షర ఫలకం అంటే ఇంగ్లీషు అక్షరాలు గల పలక సహాయంతో తాను చెప్పదలుచుకున్న అక్షరాలపై చూపుడు వేళ్ళతో బాబా చూపిస్తూ ఉంటే ఆయన శిష్యులు ఆ విషయాలను వివరించేవారు. ఒక రోజున మేమందరం బాబా సమక్షంలో కూర్చొని ఉన్నాం. కాశీ క్షేత్రం నుండి ఒక వ్యక్తి వచ్చాడు. బాబా పాదాలకు నమస్కరించి ఆయన ఎదురుగా మిగిలిన బాబా శిష్యులందరితో కలిసి కూర్చున్నాడు. బాబా
అతని రాక గురించి అడిగి తెలుసుకున్నారు. తాను కాశీ యాత్రకి వెళ్లి తిరుగు ప్రయాణంలో ఉన్నానని చెప్పాడు. తన తిరుగు ప్రయాణంకై కావాల్సిన టికెట్ కొనుక్కోవడానికి డబ్బు తక్కువయిందని అన్నాడు. దాంతో టికెట్ లేకుండా ప్రయాణిస్తూ ఉంటే రై రైల్వే వాళ్ళు అహ్మద్‌నగర్‌లో దింపేశారని చెప్పాడు. అంత క్రితం రోజు రాత్రంతా రైల్వే ప్లాట్‌ఫారం పైనే ఉన్నాను అన్నాడు. రాత్రి తాను ఒక కలగన్నానని, ఆ కలలో ఒక సాధువు దగ్గరికి వెళితే ఉదారంగా దానం చేస్తాడని కలగన్నట్టు చెప్పాడు. ఆ డబ్బుతో కాశీ నుండి తిరిగి స్వగ్రామం చేరాక సాంప్రదాయపరంగా బ్రాహ్మణులందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తానని అన్నాడు. అహ్మద్‌నగర్‌లో విచారిస్తే దగ్గరలోని 3 మైళ్ళ దూరంలో సద్గురువు మెహర్ బాబా ఉన్నారని చెప్పారు. దాంతో ఇక్కడికి వచ్చానని, దయతో రూ. 1000 దానం చెయ్యమని బాబాను ఆ ఆగంతకుడు కోరాడు. నిజమే. కాశీ యాత్ర నుండి స్వగ్రామం చేరాక సాంప్రదాయపరంగా హిందూ ఆచారం ప్రకారం బ్రాహ్మణులు కొందరికి భోజనాలు పెట్టాలి. అది నిజమే అని బాబా అంటూ, సరిగ్గా నీవు అహ్మద్‌నగర్‌లో కలగంటున్న సమయంలోనే నాకు మెహరాబాదులో ఒక కల వచ్చింది. అదేమంటే, ఇలా ఒక కపటి వ్యక్తి నీ దగ్గరకు కొంత డబ్బు కోసం వస్తాడు. అతనికి ఎలాంటి సహాయము చేయవద్దని సలహాగా నాకు ఒక కల వచ్చిందని బాబా అతడితో అన్నారు. బాబా భలే జవాబిచ్చారని మేమందరము అనుకున్నాం. బాబా మాకేసి చూస్తూ మాతో ఏదో మాట్లాడుతూ ఉన్నారు. కొంతసేపయ్యాక బాబా మాలో ఒకరిని పిలిచి రూ. 1000 తీసుకురమ్మన్నారు. బాబా డబ్బు తన చేత్తో తాకేవారు కాదు. అలా తీసుకెళ్ళిన రూ. 1000 ఆ వ్యక్తికి ఇమ్మన్నారు. ఆ డబ్బుతో బ్రాహ్మణులందరికీ సంతర్పణ చేసుకోమన్నారు. అతడు ఆ డబ్బు చేతబట్టుకుని బాబా పాదాలకు మరోమారు దండం పెట్టుకుని వేగంగా ఒక్ ఒకవేళ ఆగితే తిరిగి మళ్ళీ ఏమంటారోనేనో అనే భయంతో వేగంగా పరుగులాంటి నడకతో పోయాడు. అతని పట్ల బాబా ప్రదర్శించిన తీరు చూసి మాకందరికీ ఆశ్చర్యం వేసింది. ఆ తర్వాత బాబా మాతో ఇలా అన్నారు. మీరందరూ డబ్బుని ఎంతగానో ప్రేమిస్తారు. డబ్బుకి ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు. నాకు డబ్బుతో ఎలాంటి పని లేదు. నేను అతడికి రూ. 1000 ఇచ్చాను. ఇందుకు ఒక ప్రత్యేక కారణం ఉంది. అదేమిటంటే, తాను ఆ డబ్బు తీసుకోవడానికి ఎలాంటి అర్హత లేకపోయినా, దొంగ సాధువుగా గుర్తించాక కూడా ఆరంగావ్‌లో సద్గురువు మెహర్ బాబా నాకు డబ్బిచ్చారే అని అతడు తప్పక ఆలోచిస్తాడు. అతడు ఇంటికి వెళ్ళాక కూడా హిందూ ఆచారంగా పలువురు బ్రాహ్మణులకు భోజనం పెట్టకుండా తనకు, తన కుటుంబం కోసం ఖర్చు చేసుకున్నా కూడా జీవితాంతం నా గురించి అతడు మరిచిపోడని బాబా అన్నారు. ఇక్కడ ప్రత్యేక సందేశం. అదేంటంటే, ఇది బాబా తన తెలుగు వారికి ప్రత్యేకంగా పంపిన సందేశం. మెహర్ బాబా ఈ సందేశాన్ని 1954 జూలై 26న డెహ్రాడూన్ నుండి పంపించారు. ఈ సందేశంలో బాబా ఇలా అన్నారు. మీరెన్నడూ వివాదాల్లోకి తలదూర్చకండి. గ్రూపులు, తగాదాలు, సంఘాలు లాంటివి దరి రానియ్యొద్దు. అందరూ ఒక్కటిగా స సంఘటికంగా నా ప్రేమ సందేశ వ్యాప్తికి హృదయపూర్వకంగా, నిజాయితీగా కృషి చేయండి. సాధారణంగా నదులన్నీ సముద్రుడిలో కలుస్తాయి. కానీ నేడు జీవనదులు కూడా ఎండిపోతున్నాయి. సముద్రమే నదుల్లోకి పొంగి ప్రవహించాల్సిన సమయం ఆసన్నమైంది. నిజాయితీగా, స్వచ్ఛందంగా పనిచేయండి. భగవంతుడు అన్నింటా, అందరిలో ఉన్నాడు. భగవంతుడికి అన్నీ అవగతమే. మీరేమీ అడగకపోయినా, మీరు చేసిన ప్రతి పనికి తగిన మంచి బహుమతి ఆయన తప్పకుండా ఇస్తాడు. ఓన్లీ గాడ్ ఈజ్ రియల్. గాడ్ ఈజ్ ఆల్ లవ్. గాడ్ ఈజ్ ఆల్ విజ్డమ్. గాడ్ ఈజ్ ఆల్ పవర్. గాడ్ ఈజ్ ఆల్ బ్యూటీ. గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్. అయితే
దేవుడి నుండి మిమ్మల్ని ఒకే ఒక్కటి దూరంగా ఉంచుతుంది. అదేమిటంటే అహంభావం, ఇగో. సో, లీడ్ ఎ ప్యూర్ లైఫ్ అని బాబా అన్నారు. బాబా వారిచ్చిన ఈ సందేశం అర్థం శతాబ్ది క్రితం ఆనాటి ప్రేమికులను ఉద్దేశించి ఇచ్చినా, నేటికి అలాగే ఎప్పటికీ ఆచరణీయమే. అస్మదీయులు, తస్మదీయులన్న భావన వద్దు. అందరూ ఒక్కటే. మెహర్ బాబా కార్యక్రమాలు నూతన ఉత్సాహంతో చేపడదాం. ఇక బ్రహ్మచర్యం ఇదేంటో తెలుసుకుందాం. ఒకసారి స్కూల్లో టీచర్లుగా పనిచేస్తూ ఉన్న ఒక 6 టీచర్లని పిలిచి, మేమందరము బ్రహ్మచారులుగానే పెళ్లి చేసుకోకుండా ఉంటామని ప్రతిజ్ఞ చేయమన్నారు. మా స్నేహితులు బాబా కోరినట్టు ప్రతిజ్ఞ చేయడానికి సిద్ధపడ్డారు. నా వంతు వచ్చేసరికి బ్రహ్మచర్యం నా వల్ల సాధ్యం కాదని నిక్కచ్చిగా బాబాతో చెప్పాను. బాబా ఊరుకున్నారా? కారణమేమిటి అని ప్రశ్నించారు. ఇందుకు 4 కారణాలు ఉన్నాయని ఇలా చెప్పాను. మొదటిది, ఇప్పుడు నా వయసు 27 సంవత్సరాలు. మా కుటుంబంలో ఆడపిల్లలకు 15 సంవత్సరాల వయసు రాగానే పెళ్లి చేసేస్తారు. నేను ఇంకా ఆగానంటే నాకు సరైన జోడీ దొరకడం కష్టమవుతోంది. ఇక రెండవది, మరొకటేంటంటే మా ఇంట్లోనే నేను పెద్దవాణ్ణి. నేను కనుక పెళ్లి చేసుకోకపోతే నా తమ్ముళ్ళు, నా తర్వాత వాళ్ళందరూ పెళ్ళిళ్ళు కాక ఇబ్బంది పడాల్సి వస్తుంది. నా కుటుంబ బాధ్యతల రీత్యా నాకు బ్రహ్మచర్యం చాలా కష్టం. ఇక మూడవది, నేను మీ పక్కన కూర్చున్నప్పుడు మీ శిష్యురాళ్ళు మహిళా భక్తులు మీ దర్శనం కోసం వస్తూ ఉన్నప్పుడు కూడా నాలోని కోరికల్ని అణుచుకోలేనని బాబాతో అన్నాను. ఇక నాలుగవది, నన్ను ఒంటరిగా ఒక అమ్మాయితో ఒక గదిలో ఉంచితే కూడా నా మనసు అదుపులో ఉండదు. మీరు గనక పైన చెప్పిన నా 4 బలహీనతలు తొలగించినట్లయితే బ్రహ్మచర్యం స్వీకరించడానికి నేను అంగీకారమే అని బాబా ఎదుట చెప్పుకున్నాను. నీవు గనక పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉంటే నిన్ను వివేకానందుడిలాగా తీర్చిదిద్దుతాను అన్నారు బాబా. నా వల్ల సాధ్యం కాదులే బాబా అని సున్నితంగా నా బలహీనతలు ఏకరువు పెట్టాను. బాబా నవ్వుతూ, ఓకే, రేపే పెళ్లి చేసుకో అని బాబా అభయం ఇచ్చారు. జై బాబా అండి. ఇక్కడ ఈరోజు ఆపుకుందాం. మళ్ళీ